నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. ఏపీలో లిక్కర్ స్కామ్ దేశాన్నే ఒక రకంగా షేక్ చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రతిరోజు కూడా తవ్వే కొద్దీ ఆ లోతెంతో తెలియడం లేదు. అయితే ఈ లిక్కర్ స్కామ్ మీద అసలు డెవలప్మెంట్స్ ఏంటి, తాజా అప్డేట్స్ మొత్తం కూడా మనం దీని గురించి కూలంకషంగా చర్చించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు ఇదే విషయం డిస్కస్ చేయడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్ర బాబు గారు. వారిని అడిగి అసలు లిక్కర్ స్కామ్ మీద ఆ డెవలప్మెంట్స్ ఏంటి, దాని పరిధి ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే సార్, లిక్కర్ స్కామ్ రోజుకి ప్రతిరోజు బ్యాన్ ఐటమ్గా వస్తుంది పేపర్లో, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. కేవలం 3,500 కోట్లే కాదు, ఇది అంచనాలకు మించినటువంటి స్కామ్. ఇది భారతదేశ చరిత్రలోనే చాలా ప్రముఖంగా చెప్పుకోదగ్గ స్కామ్ అని చెప్పి అంటా ఉన్నారు. అసలు ఈ లిక్కర్ స్కామ్ డెవలప్మెంట్స్, అప్డేట్స్ ఏం చెప్తారు సార్? భారతదేశంలోనే అతి పెద్ద స్కామ్ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ మీరు ప్రస్తావించింది వాస్తవం. దాని మీద ఎవ్రీడే కొత్త మలుపులు తిరుగుతా ఉంది. ప్రతిరోజు కొత్త వ్యక్తులు తెర మీదకి వస్తున్నారు, కొత్త సంస్థలు తెర మీదకి వస్తా ఉన్నాయి ఆశ్చర్యకరంగా. సో అందుకని ప్రజలంతా ఫోకస్ అంతా అంతిమ లబ్ధిదారుని ఎప్పుడు తేలుస్తారు, ఎప్పుడు చేస్తారు అని ఆవేదనగా ఉన్నమాట వాస్తవం. ఒక పాయింట్. రెండో పాయింట్, ఇప్పటి వరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమనుకున్నారు అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చప్పుడు చేయట్లా, ఏమైపోయింది, ఈడీ ఎందుకు ఇన్వాల్వ్ అవ్వలేదు అని నిన్నటి వరకు భారీ ఎత్తున ప్రజలు క్వశ్చన్ చేశారు. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయిపోయింది. ఎప్పుడైతే ఈడీ ఎంటర్ అయిందో కొంతమంది గుండెల్లో వణుకు మొదలైంది అంటారా? ఎస్. ఎందుకు మొదలైంది అనేది చెప్తా. ఇప్పుడు ఈడీ ఎంటర్ కావడానికి కొద్దిగా వెనక్కి వెళ్ళి మనం బ్యాక్గ్రౌండ్ ఒకసారి ఆలోచించినట్టయితే వెరీ రీసెంట్ గా బీజేపీకి సంబంధించిన జేపీ నడ్డా వైజాగ్ వచ్చారు. ఒక పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడుతూ ఆయన జగన్ రెడ్డి గారు అన్యాయాలు, అక్రమాలు వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. గట్టిగా అన్నాడు, ఘాటుగా అన్నాడు. ఇది జరిగిన 2-3 రోజులకి ఈడీ ఎంటర్ అయింది. కరెక్ట్. ఇదేమన్నా లింక్ ఉందా అనేది ఒక క్వశ్చన్. రెండో క్వశ్చన్, ఈ మధ్య కాలంలో ఫ్రీక్వెంట్ గా లోకేష్ బాబు సెంట్రల్కి వెళ్ళి మినిస్టర్స్ కలుస్తూ ఉన్నాడు. మరి వాటికి దీనికి ఏమన్నా లింక్ ఉందా అనేది ఒక చర్చ జరుగుతుంది. మూడోది, ఇప్పుడు స్టేట్ లో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, సెంట్రల్ లో డబుల్ ఇంజిన్ సర్కార్ గా చెప్పబడుతున్న ప్రభుత్వాలు ఉన్నాయి. సో ఇంకొక అంశం, కొంత డిస్కషన్ ఏంటంటే సరే ఈడీ ఎంటర్ కాలేదన్నారు, ఎంటర్ అయింది. ఇంకొక వార్త, అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్, ఇంకో డిస్కషన్ ఏమవుతుంది, అరే ఈడీ ఎంటర్ అయితే నీరు గారిపోయినట్టే, ఇది కోల్డ్ స్టోరేజీకి వెళ్తుందాము. ప్రధానంగా ఆ చర్చ కూడా నడుస్తా ఉంది. దీనికి కారణం ఏంటంటే జగన్ రెడ్డి గారు 12 సంవత్సరాల నుంచి, పుష్కర కాలం నుంచి బెయిల్ జీవితం ఈడీ సిబిఐ కేసుల్లో ఉన్నాడు. అది కోల్డ్ స్టోరేజ్కి వెళ్ళిందని అంటున్నారు. వాస్తవమే కదా. సో ఇది కూడా ఏమన్నా అట్లా జరుగుతుందా అన్న ఒక భయం. నేనేమంటానంటే ఎప్పుడు కూడా ఈ సెంట్రల్ దర్యాప్తు సంస్థలు, సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పిన వ్యాఖ్యలు నేను వ్యాఖ్యానిస్తున్నా. సెంట్రల్ దర్యాప్తు సంస్థలు సిబిఐ కానీ ఈడీ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో పని చేస్తున్నాయి, వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు చేస్తున్నారు అనేది సుప్రీంకోర్టు తీవ్రంగా ఒక సందర్భంలో వ్యాఖ్యానించింది. ఎవడవునన్నా కాదన్నా అందులో కొంత నిజం ఉంది, ఇన్ఫ్లుయెన్స్ డెఫినెట్లీ ఉంటుంది. వాళ్ళ ఆదేశాలు లేకుండా వీళ్ళు ఎవరిని పడితే వాళ్ళు ఏది పడితే అది టేకప్ చేయరు. మనకు తెలుస్తూ ఉంది కదా సార్, ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసు కావచ్చు, ఇవన్నీ కూడా మోడీ గారి వాళ్ళ ఆశీస్సులు లేని ముందుకెళ్ళరు. ఒకటి నేనేమంటానంటే ఛత్తీస్గఢ్ లిక్కర్ స్కామ్, రీసెంట్ లిక్కర్ స్కామ్, ఛత్తీస్గఢ్ లో లిక్కర్ స్కామ్ జరిగింది. ఆంధ్రప్రదేశ్ అంత కాదులే, దీని అంతా ఎవడు చేయలేడు, అది వేరే విషయం. ఛత్తీస్గఢ్ లిక్కర్ స్కామ్ లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయిన తర్వాత కూపీ లాగేసి ముఖ్యమంత్రి కొడుకును కూడా అరెస్ట్ చేశారు. అది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్స్ కి వచ్చేసరికి అంటే ఆంధ్రప్రదేశ్ తో పోలిస్తే నీటి బొట్టు అంత, అది వేరే విషయం. కేవలం 100 కోట్లు అంటున్నారు కదా. కానీ అందులో పూర్తి స్థాయిలో ఈడీ ఇన్వెస్టిగేషన్ చేసి 2022లో స్టార్ట్ అయ్యి 2024లో అప్పటి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి జైలుకు పంపించారు. ఇదే ఈడీ, కేజ్రీవాల్ గారు. ఇక్కడ తెలంగాణలో మాజీ సీఎం కూతురును కూడా కవిత అదే కేసు. అంటే నేనేమంటానంటే ఈడీ ఎంటర్ అయ్యి కంపారిజన్ చెప్తున్నా, సేమ్ లిక్కర్ స్కామ్స్ ఛత్తీస్గఢ్ లో కంపేర్ చేయండి, ఢిల్లీతో చూడండి. ఈడీ ఎంటర్ అయిన తర్వాత అది క్లోజ్ చేశారు. అదే సార్, మరి ఏపీ విషయంలో ఎందుకు ఇంత మందగుండిగా సాగుతుంది? ఇప్పుడు దాకా ఎంటర్ కాలేదన్నారు, ఇప్పుడు ఎంటర్ అయినా మళ్ళీ కోల్డ్ స్టోరేజ్ అని అంటున్నారు. నేనేమంటానంటే దానికి లాజిక్ ఒకసారి మనం ఆలోచిద్దాం, పార్టీలకు అతీతంగా నిష్పక్షపాతంగా మాట్లాడదాం. ఇంతకు ముందు ఎవరు అవునన్నా కాదన్నా, అంటే కూటమి ప్రభుత్వం రాకముందు జగన్ రెడ్డి గారికి సెంట్రల్ లో బీజేపీ శుభ ఆశీస్సులు ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే ఈయన వాళ్ళకి ఎప్పుడు అవసరం అయితే అప్పుడు సపోర్ట్ ఇచ్చాడు, అప్పుడు వాళ్ళకి అవసరం, ఈయనకి అవసరం, నడిచింది విన్ విన్ సిచ్యువేషన్. ఇప్పుడు అలా లేదు, బీజేపీ వాళ్ళ వ్యూహం మారింది. ఎందుకంటే ఇక్కడ అక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్, ఈయన అవసరం ఉందా లేదా అనేది అంత నెసెసిటీ లేదు. లేనప్పటికీ ఉప రాష్ట్రపతి అభ్యర్థికి, ఆర్ఎస్ఎస్ నేపథ్యంలో ఉన్న అభ్యర్థికి ఈయన మద్దతు ఇచ్చాడు. అదే ఆశ్చర్యం
ఆశ్చర్యంగా అనిపిస్తుంది. రాజకీయ వ్యభిచారం బా అని షర్మిల అన్నారు, నేను అలా ఆమన్నమాట. ఈ రోజు మా నాయన రాజశేఖర రెడ్డి ఉంటే ఈయన చూసి చచ్చిపోయేవాడు అన్నా. అవును, స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఎందుకంటే అక్కడ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నేపథ్యం ఈయన సపోర్ట్ చేశాడు. అవును. అదే రోజు ఇక్కడ రైతు పోరుబాట ఎన్డీఏ ప్రభుత్వానికి అగెనెస్ట్ గా ఒక పోరుబాట చేశాడు. ఎందుకు ఈ ద్వంద్వ వైఖరి? పొలిటికల్ గా ఏ నాయకుడు కూడా ఇలాంటి విధానాన్ని అవలంబించరేమో అని. ద్వంద్వ వైఖరి ఎందుకు? ఉండవల్లి అరుణ్ కుమార్ వాళ్ళ సలహాదారుడు ప్రశ్నించాడు, అవును, తెలంగాణ ప్రాంత తెలుగు అభ్యర్థికి ఈయన ఎందుకు సపోర్ట్ చేయలేదని. కరెక్ట్. జగన్ రెడ్డి గారికి ఉన్న 40% సోకాల్డ్ 40% ఓటర్స్, అంటే 1,32,00,000 మంది ఓటర్స్ ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని వ్యతిరేకించేవాళ్ళు. నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీ అంటాడు కదా. అవును. మరి ఆయనకి వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేశాడు? సరే, ఓకే, పక్కన పెడదాం ద్వంద్వ వైఖరి. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయిన తర్వాత హుటాహుటిన కొన్ని పేర్లు వెలుగులోకి వచ్చినాయి. అది అనిల్ రెడ్డి. అనిల్ రెడ్డి ఎవరు? వైఎస్ జగన్ రెడ్డికి పెదనాన్న కొడుకు, జార్జ్ రెడ్డి కుమార్ కొడుకు, అంటే బ్రదరు. ఈయన మొదల నుంచి కూడా జగన్ రెడ్డి గారి ఫైనాన్షియల్ లావాదేవీలు, అక్రమ లావాదేవీలు చూసేటోడు. అంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అక్రమ ఆస్తుల కేసుల్లో జగన్ రెడ్డి గారు అప్పట్లో ఉన్నప్పుడు 45,000 కోట్లు ఈ అనిల్ రెడ్డి పాత్ర ఉంది. ఓకే. ఎంఆర్ ప్రాపర్టీస్ కావచ్చు, రకరకాల అంశాల్లో ఈయన పాత్ర ఉంది. ఇప్పుడు వీళ్ళు లిక్కర్ స్కామ్ ఎలా చేశారనేది ఒక్కటి అవుట్లైన్ మనం ప్రస్తావిస్తే, ఒకటి కమిషన్లు తీసుకోవడం. ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ వాళ్ళు డిస్టిలరీస్కి ఆర్డర్ రిలీజ్ చేస్తారు. డిస్టిలరీస్ ఆర్డర్ రిలీజ్ అయినాక మెటీరియల్ సప్లై చేస్తారు షాపులకి. సప్లై చేసిన తర్వాత బెవరేజెస్ కార్పొరేషన్ పేమెంట్ రిలీజ్ చేస్తారు డిస్టిలరీస్కి. ఆ వచ్చిన పేమెంట్లో 15% ముడుపులు కిక్ బ్యాక్స్ ఎవరికి ఎక్కడ వెళ్ళాలో అక్కడికి వెళ్ళాలి. ఫస్ట్ పాయింట్. ఓకే. సెకండ్ పాయింట్, అది కూడా బ్లాక్ ని వైట్ రూపంలో వెళ్ళాలి. అందుకే ఈ సూట్ కేస్ కంపెనీలు, పేపర్ కంపెనీస్, డోలా కంపెనీస్ పేరులతోటి, జ్యువెలరీ పేరుతోటి, డిస్టిలరీకి జ్యువెలరీకి సంబంధం ఏందండి? అస్సలు సంబంధం లేని విషయం. ఈ ప్యాకేజింగ్ ఇండస్ట్రీ పేరుతోటి రకరకాల పేర్లతో ఇవన్నీ కిక్ బ్యాక్స్ వెనక్కి వచ్చినాయి. ఇంకొక అంశం వెలుగులోకి వచ్చింది ఏంటంటే, అనిల్ రెడ్డి స్థాపించిన సోకాల్డ్ పేపర్ కంపెనీస్ లో ఒక డైరెక్టర్ భారతి రెడ్డి గారు. ఓకే. ఇప్పుడు ఎక్కడ టెన్షన్ ఎందుకు మొదలవుతుందంటే, ఇదొక అంశం. భారతీ సిమెంట్స్ భారతి రెడ్డి గారికి సంబంధించిన సిమెంట్ కంపెనీ, అందులో అనిల్ రెడ్డి ఒక డైరెక్టర్. ఆయన డైరెక్టర్గా ఉన్నారా? ఇంకోటి యూవి డిస్టిలరీస్ అని ఒక డిస్టిలరీ స్థాపించారు రాజకేశ్ రెడ్డి నేతృత్వంలో. దానికి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ లేనే లేదు. ఎక్కడో తీసుకుంటారు, బ్రాండేజ్ గవర్నమెంట్కి అమ్మారు. 264 కోట్లు ఆర్డర్ ఇచ్చారు దానికి. అందులో భాగంగా 29 కోట్లు వీళ్ళు కిక్ బ్యాక్స్ బ్యాక్ ఇచ్చారు. దాన్ని ఎలా ఇచ్చారంటే, ఆర్ఐటి హాస్పిటల్స్, రాజకేశ్ రెడ్డి వాళ్ళ భార్య అందులో పార్ట్నరు, విజయేందర్ రెడ్డి మళ్ళీ అందులో పార్ట్నరు. ఇదే విజయేందర్ రెడ్డి యూవి డిస్టిలరీస్, యూవి అంటే ఉపేందర్ రెడ్డి, విజయేందర్ రెడ్డి. ఈ డిస్టిలరీస్కు, ఈ ఆర్ఐటి హాస్పిటల్కి, రాజకేశ్ రెడ్డికి ఏంటి సంబంధం అంటే లింకులు చాలా ఉన్నాయి. అందుకే రోజుకొక కొత్త పేరు వెలుగులోకి వస్తూ ఉంది. సో సార్, దీన్ని బట్టి ఇప్పుడు నెక్స్ట్ భారత్ రెడ్డి గారేనా అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఈ లింక్ ఎస్టాబ్లిష్ అయింది. మరి ఇంకొక అంశం వస్తుందా నెక్స్ట్ రాదా అంటే, నేనేమంటానంటే, ఈ అనిల్ రెడ్డికి సంబంధించిన సోదాల్లో దొరికిన డేటా విశ్లేషణ చేయాలి. హార్డ్ డిస్క్ కావచ్చు, డాక్యుమెంట్స్ కావచ్చు. నంబర్ 1. నంబర్ 2, మిథున్ రెడ్డి విచారణ నేపథ్యంలో ఆయన నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా ఫార్ములా చెప్తున్నాడు. సో ఆయన ఫోను ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్ కి పంపించి విశ్లేషణ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సిట్ వాళ్ళు. అందులో కీలకమైన అంశాలు ఖచ్చితంగా వెలుగులోకి వచ్చాయి. ఇంకొక పాయింట్ ఉంది. అప్పట్లో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నారాయణ స్వామిని విచారణ చేస్తే, నాకేం తెలియదు, అంత పెద్దవాళ్ళే చూసుకున్నారు, చెప్పినట్ట చెప్పనట్టు తెలియదు కానీ చెప్పేశాడు. ఆయన ఫోన్ ని విశ్లేషణ చేయడం కోసం ఏసీబీ కోర్టు వాళ్ళ అనుమతి తీసుకున్నారు సిట్ వాళ్ళు, ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి. అది పంపించారు. దాంట్లో కీలకమైన అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఎవరు ఆదేశాలు ఇచ్చారు? ఈయనకి సైన్ చేయాలి కదా, కన్సర్న్ మినిస్టర్ కదా. తెలియదంటే కుదరదు. డిప్యూటీ సీఎం కన్సర్న్ మినిస్టర్ కూడా, ఆబ్కారీ శాఖ మంత్రి. సో ఇది ఒకటి వెలుగులోకి రావాలా. ఇవన్నీ ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఈ జగన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు ఇంకెవరెవరు ఉన్నారు అనేది వెలుగులోకి రావాల్సిన అంశం ఉంది. అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిట్, ఈ రెండింటికి డిఫరెన్స్ మనం చూసినట్టయితే, ఎందుకు కొంతమంది భయపడుతున్నారు కొంతమంది అని అంటే, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళ రోల్ ఏంటంటే, క్రైమ్ ఎలా జరిగింది అనేది ఎస్టాబ్లిష్ చేస్తారు. రూటింగ్, ఎవరు అక్యూజ్డ్. కానీ ఈ అక్యూజ్డ్ మనీ ట్రాన్సాక్షన్ బ్లాక్ నుంచి బయటికి చేసి కంపెనీస్ ద్వారా వ్యక్తులకి, సంస్థలకి, విదేశాలకు కూడా. దుబాయ్ 2,000 కోట్లు, ఆఫ్రికా 2,000 కోట్లు. ఆఫ్రికా ఎందుకు వెళ్ళిందంటే, అనిల్ రెడ్డి ఆఫ్రికాలో డిస్టిలరీస్ నడిపాడు, ఆయన సామ్రాజ్యం అక్కడ ఉంది. జగన్ రెడ్డి గారి బినామీ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ అక్కడ ఉన్నాయి. సో విదేశాలకి మనీ వెళ్ళింది, దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలంటే ఓన్లీ ఎన్ఫోర్స్మెంట్ మాత్రమే చేయగలదు. వేరే స్టేట్స్ లో కూడా ఈడీ మాత్రమే చేయగలదు. సో ఇది ఇప్పుడు ఎంటర్ అవటం వల్ల అవన్నీ కొత్తగా ఇంకా ఎన్ని పేర్లు వెలుగులోకి వస్తాయి అనేది ఒకటైతే, సిట్ వాళ్ళు ఒకవేళ విచారణ చేసి జైలు శిక్ష వేస్తే బెయిల్ రావటం అనేది కొన్ని నెలల్లో అయిపోద్ది. రాదు అని చెప్పలేము. వేరేస్
వెన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కనుక విచారణ చేసి అరెస్ట్ చేస్తే బెయిల్ రావడం అంత ఈజీ కాదు. ఓకే. ఇట్ టేక్స్ మంత్స్ టుగెదర్. ఒకటి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎవరినైనా విచారించే అధికారం ఉంది, విస్తృతమైన అధికారాల కింద. మూడోది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆస్తుల్ని జప్తు చేస్తే ఆస్తులు మళ్ళీ వెనక్కి తీసుకోవాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో కూడా తెలియదు, జరిగే పని కాదు. మూడో అంశం, సిట్ వాళ్ళు ఎవరినన్నా అక్యూజ్డ్ని చేరిస్తే ఇది సిట్ వాళ్ళ బాధ్యత. ఇందులో ఇతను నేరస్తుడు అని ప్రూవ్ చేసే బాధ్యత సిట్టుది, ఓకే, పోలీసులది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి వచ్చేసరికి బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అంటారు. అంటే ఆ ప్రూవ్ చేసుకునే బాధ్యత ఈడీది కాదు, మీదే. ఎవడు పేరు చెప్పి వీళ్ళు రాశారో నిందితుడుగా వాడు ప్రూవ్ చేసుకోవాలి, నా సంబంధం లేదని. ఓకే, వీళ్ళు ప్రూవ్ చేయరు. ఈ రెండింటికి డిఫరెన్స్ ఇది. సో ఇంత ఇబ్బందికరమైన సిట్టు ఎంటర్ అవటం వల్ల ఇవన్నీ వెలుగులోకి రావటం వల్ల ఎక్కడికి వెళ్ళింది, ఎట్లా వెళ్ళింది అనేది వెలుగులోకి వస్తుంది. ఒకవేళ విచారణ చేసి అరెస్ట్ చేస్తే మాత్రం బయటికి రావడం కష్టం. సార్ సుమారుగా ఎంతకాలం బయటికి రాకుండా ఆస్కారం ఉంది? అంటే మినిమం 90 days మినిమం. ఇప్పుడు అది కూడా కష్టమే. ఇంకొక అంశం ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విస్తృత అధికారాలు ఉండటం వల్ల కొంత భయపడే పరిస్థితి ఉంది, అది సెంట్రల్ సంస్థ కాబట్టి. సో ఇవన్నీ అన్ని అంశాలను పరిశీలించినప్పుడు కొంతమంది భయపడుతున్నారు, కొంతమంది ఇది ఎప్పుడు అంతిమ లబ్ధిదారుని పట్టుకుంటారా అని ఎదురు చూస్తున్నారు. వీటన్నిటి విషయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛత్తీస్గఢ్ లో, ఢిల్లీలో చేసినట్టు ఇక్కడ కూడా తేల్చి పడేసి అంతిమ లబ్ధిదారుని కన్ఫర్మ్ చేస్తే కేసు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది అని మనం పాజిటివ్ గా ఆలోచించవచ్చును. అంటే ఇప్పుడు మోడీ గారు, జగన్ గారికి ఇప్పుడు పుష్కర కాలం ఇందాక మీరు చెప్పారు, ఆయన 12 ఏళ్లుగా బెయిల్ మీదనే బయట ఉన్నారు, సీఎం కూడా అయ్యారు. కానీ ఇది కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, కేంద్రాన్ని మేనేజ్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ప్రజలు చర్చించుకుంటున్న అంశం సార్. ఆ రోజుల్లో జగన్ రెడ్డి గారి అవసరం బీజేపీకి అవసరం. ఓకే, ఇప్పుడు పరిస్థితులు మారిపోయి డబుల్ ఇంజిన్ సర్కార్ గా 2 చోట్ల కూటమి ఉంది. ఇప్పుడు ఈయన సపోర్ట్ వాళ్ళకి అంత అవసరం ఉండకపోవచ్చు. అప్పుడు బీజేపీ శుభ ఆశీస్సులు జగన్ రెడ్డి గారి మీద ఉన్నాయి. ఇప్పుడు అలా ఉండాలి అని అవసరం లేదు, ఎందుకంటే రాజకీయ వ్యూహాలు పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. సో అప్పుడు అలా జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా ఇలా జరుగుతుందని మనం కన్ఫర్మ్డ్గా చెప్పలేము అని నా అభిప్రాయం. ఓకే, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.